ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ ఉదయకాల విజ్ఞాపన ప్రార్థనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ వద్దకు వచ్చెదరు. కీర్తన 65:2. పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనములు. ఈ ఉదయకాలమున మేమందరం ఏక మనస్సుతో, భారమున్న హృదయాలతో నీ పాదాల చెంతకు వస్తున్నాం. ఇదిగో ప్రభువా, మా కోసం మాత్రమే కాదు, నీ బిడ్డలైన వారందరి అవసరతల కోసం ఈ విజ్ఞాపన చేస్తున్నాం. నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపి మా మరణం ఆలకించండి ప్రభువా. చిన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. చిన్న బిడ్డలను జ్ఞానమందును, దేవుని దయందును, నీ దయందును వర్ధిల్లులాగను సహాయం దయచేయండి. పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను ప్రభువా మీ యొక్క జ్ఞానముతో నింపమని తండ్రి, సరి అయిన క్వశ్చన్కు సరి అయిన ఆన్సర్ రాసేటటువంటి ప్రజెన్స్ ఆఫ్ మైండ్ను ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. పిల్లల తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించే కృపను దయచేయండి. వారు స్కూల్కి వెళ్ళి వస్తున్న సమయంలో ప్రభువా మీరే వారిని కాచి కాపాడమని వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. వివాహము కొరకు కనిపెడుతున్న యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి తగిన సహాయమును ప్రభువా అనుగ్రహించండి. వారి వివాహ అడ్డంకులను తొలగించండి. అలాగే సంతానములే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దంపతులను కనికరించండి. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం అన్నావు కదా ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకొని మంచి గర్భఫలమును దయచేయండి. గర్భిణీ స్త్రీలకు తోడుగా ఉండి సుఖప్రసవమును దయచేసి తల్లిని బిడ్డను క్షేమంగా ఉంచండి. ఉద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, గృహం కోసం ప్రార్థిస్తున్నాం ప్రభువా. నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పి 4:19. తండ్రి, నిరుద్యోగంతో కృంగిపోతున్న బిడ్డలకు మార్గాలను తెరవండి. వారి అర్హతకు తగ్గ ఉద్యోగాలను దయచేయండి. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని విడిపించండి. నీవు ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత ఆశీర్వాదమును కురిపించండి ప్రభువా. సొంత గృహము కొరకు ప్రార్థిస్తున్న బిడ్డల మరణం ఆలకించి వారికి నీతియుక్తమైన గృహాలను నిర్మించుకునే కృపను దయచేయండి. రైతులు, వికలాంగుల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేశానికి వెన్నెముకైన రైతులను ఆశీర్వదించండి. వారి శ్రమకు తగ్గ ఫలితాన్ని, సమృద్ధి అయిన పంటను, అనుకూలమైన వర్షాలను దయచేయండి ప్రభువా. అలాగే శారీరక వైకల్యంతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి నీవు వారికి ఆశ్రయదుర్గముగా ఉండండి ప్రభువా. వారికి ఎవరి సహాయం తక్కువ కాకుండా సమాజంలో గౌరవంగా బతికే కృపను ఇవ్వండి. చివరగా ప్రభువా, అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను తాకండి. నీ గాయపడిన హస్తాలతో స్వస్థతను ఇవ్వండి. ఈ ప్రార్థనలు ఏకీపించిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ రోజంతా నీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచమని మా విమోచకుడైన యేసు